సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, ఫలక్నమా కాళీమాత టెంపుల్ ఈ రెండు ఒకేసారి దర్శించుకున్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అపర్ణ. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇదే కదండి నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. ఫస్ట్ మార్నింగే మేము సికింద్రాబాద్ టెంపుల్ కంటే వెళ్ళిపోయాము. ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ దిగేస్తే అక్కడ నుంచి నార్త్ సైడ్ మెట్రో దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది వాకబుల్ అన్న వెళ్ళచ్చు, లేదు అంటే ఆటో అన్న బుక్ చేసుకోవచ్చు. మేము నలుగురు ఉన్నాం కాబట్టి చుట్టూ ఉన్న ఈ షాపింగ్స్ అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా టెంపుల్ కంటూ వచ్చేసాం. ఇదే అంటే మేము మొదటిసారి రావటం. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం బోనాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. టెంపుల్లో ఉన్న అమ్మవారికి చాలా స్పెషల్ ఉందండి. చాలా మహిమలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఓన్లీ టెంపులే కాకుండా పక్కనున్న రావి చెట్టు దగ్గర శివాలయం కూడా ఉందండి. అది కూడా దర్శనం చేసుకోండి. టెంపుల్ చాలా పెద్దది, అలాగే చాలా పవర్ఫుల్ కూడాను. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. 11-10 అట్లాగా కాసేపు గుళ్ళో కూర్చొని తర్వాత ఫలక్నమా వెళ్ళామండి. చూసారా అమ్మవారిని అద్దాల మండపంలో ఎంత అద్భుతంగా ఉందో నిజంగానే. తర్వాత శివుడి దగ్గర హారతిస్తుంటే అది కూడా చూసాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి నిజంగానే. ఇప్పటివరకు వెళ్ళలేకపోతే వెళ్ళండి. సన్నాయి మేళంతో హారతి ఇచ్చే టయానికి అయితే నిజంగానే 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది ఇది. అప్పటి వరకు అక్కడికక్కడే ఉన్న జనం అంతా హారతి ఇచ్చే టైంకి కరెక్ట్గా గుడి దగ్గరకంటే వచ్చేసారండి. చాలా బాగుంది. అమ్మవారిని అలంకరణ కూడా బాగా చేశారండి. చాలా మంచిగా అనిపించింది వాళ్ళ. తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ ఎస్టీ సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చేసి ఎంఎంటీఎస్ ఎక్కామండి. ఫలక్నమాకి కాళీమాత మందిర్ అనేది చాలా స్పెషల్ అంటేను. ఎంఎంటీఎస్ నేను చాలాసార్లు ఎక్కాను, బట్ ఫ్రెండ్స్తో ఇది ఎక్కడం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అది కూడా గేట్ దగ్గర. మనకు తెలిసిందే కదండి, ఎంఎంటీఎస్ చాలా స్లోగానే వెళ్తుంది. ఎక్కడ ఏదైనా పెద్ద ట్రైన్ వస్తే ఇక్కడ కొంచెం స్టాప్ చేసేస్తారు, ఆగుతూ ఉంటుంది. అలా నెమ్మదిగా అక్కడికి వెళ్ళేటప్పటికే మాకు 1 అట్లా అయ్యింది దర్శనం చేసుకొని. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. నేను, సంగీత, మిగిలిన రాధిక, లక్ష్మి వాళ్ళిద్దరు కూర్చున్నారు సైలెంట్గా. మేమైతే ఆ డోర్ దగ్గరే నిలబడ్డాము, కాసేపు కూర్చున్నాము. వ్యూ పాయింట్ బాగా ఎంజాయ్ చేసాము. ఆ చల్లగాలి ఎంత బాగా వచ్చిందండి నిజంగానే. ఫలక్నమా అమ్మవారు కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి. అలాగే ఎంఎంటీసీ ట్రైన్ టికెట్ కూడా కాస్ట్ ఓన్లీ 5 రూపీస్ అనుకుంటా, నాకు తెలిసి 5 or 10, ఇంకా అంతకు మించి ఇంక ఇది ఎక్కువ కూడా ఉండదు. ఇప్పుడు రీసెంట్గానే ఈ ప్రైస్ అనేది కూడా ఫ్రీగా అనేది పెట్టారు అని విన్నాము. మరి అది ఇంకా అప్లికబుల్ అయిందో లేదో నాకు తెలియదండి. అక్కడ నుంచి ఎంఎంటీసీ దగ్గరే వాకబుల్, జస్ట్ టెంపుల్కి స్టేషన్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. అందుకనే మేము ఎంఎంటీసీ చూస్ చేసుకున్నాము. ఇది బెస్ట్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం అమ్మవారి గుడికి రావడానికి వస్తున్నారండి. ఇక్కడ అమావాస్య పూట అయితే బాగా ఫేమస్ అంట. ఒక పక్క శ్మశానం ఉంది, ఇంకొక పక్క అమ్మవారు ఉన్నారు. కానీ ఈ అమ్మవారి టెంపుల్ చూడడానికి చాలామంది వస్తుంటారు. అంత స్పెషల్ కూడాను టెంపుల్ అనేది, అంత పవర్ఫుల్ అంట కూడాను. మేము ఇక్కడ కాసేపు దండం పెట్టుకున్నాము. అమ్మవారి కళ్ళు అయితే ఎంత బాగున్నాయండి నిజంగానే. అవి ఇంకా ఉన్నాయా అంటే మనం ఒక మనిషికి అయితే ఎట్లా ఉంటాయో కళ్ళు, ఎంత మంచి మెస్మరైజింగ్, అంతే అద్భుతంగా ఉందండి నిజంగానే కళ్ళు కూడాను. తర్వాత ఇక్కడ ఉన్న ఈ ముడుపుల చెట్టు దగ్గరకు వచ్చాము. ఈ ముడుపుల చెట్టు కూడా చాలా ఫేమస్. ఎవరికన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా బాధలు ఉన్నా ఇక్కడ ముడుపులు కడతారంటండి. చెట్టు మొత్తం ముడుపులతో నిండిపోయింది. ఇది రావి చెట్టు, మర్రి చెట్టు 2 కలిపి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇది టెంపుల్లా కాకుండా చిన్న సైజు అట్లా ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తే